మీడియా సోదరులకు నమస్కారం. ఎమ్మెల్సీ కవిత గారు ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి ఆమె చాలా భాషణలు చేసింది. నిజంగానే కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీ నాయన ఏం చేసిండో చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత మీకు ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మా కుటుంబం పైన, మా పార్టీ పైన, కేసీఆర్ గారి పైన పడి ఏడవం తప్ప రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నది. ఇవాళ అనముల కుటుంబమా, కేసీఆర్ గారి కుటుంబమా, ఎవరు ఏంటో తెలుసుకుందామా, ఎవరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో తెలుసుకుందామని చాలా మాట్లాడినారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుందట. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎల్లెలుంటే కంపల్సరీగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలకు చెప్పిపోయేదని అని ఆమె తెలియజేస్తున్నారు. తెలుసు అందరికీ. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారిని, కొద్దిమంది మంత్రులని, ఎమ్మెల్యేలని ప్రగతి భవన్ గేటుగాడికి పిలిచి లోపలికి తీసుకోలేనటువంటి ఆనవాళ్ళు కూడా ఈ సమాజం మర్చిపోలే. ఇంకా ఎవరిని ఎట్లా అవమానపరిచారో ఈ సమాజం మర్చిపోలే. తెలంగాణ యుద్ధ నౌకగా ఉన్న గద్దర్ని పిలిచి ఎండలో నిలబెట్టి మీరు అపాయింట్మెంట్ ఇవ్వని ఇది కూడా ఈ సమాజం మర్చిపోలే. ఇవాళ మీరు శుద్ధులు చెప్తే ఎట్లా, గురువింద సామద లెక్క ఇవాళ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా, సంపినోడే సంతాపం తెలిపినట్టుగా ఈ 10 సంవత్సరాలు మీరు చేయని విధ్వంసం ఏంటి? ఈ 10 సంవత్సరాలు మీరు చేయనటువంటి పనులేంటి? ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు, ప్రజల హక్కులను కాలరాశారు, ప్రశ్నించే గొంతుకులను నొక్కారు, ఇవాళ భూములను కబ్జా చేశారు. ఇవాళ మీరు ఒకటా రెండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఇంకో మాట మాట్లాడినారు, ఏంటది? అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అట. ఈ సమాజానికి తెలుసు అసలు మీరు ఓడిపోవడానికి కారణమే మీ కుటుంబానికి ఉన్న అహంకారం. ఇవాళ అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు ఉన్నారంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యులని ఎవరు ఇంత చిన్న పోరని అడిగిన తెలంగాణలో చెప్తారు. ఇవాళ ఇప్పటికీ కూడా ఆ బలుపు పోలే. ఇప్పటికి కూడా మీ అన్నకి ఇంకా అసలు అది తగ్గనే లేదు. నీకైనా, మీ అన్నకైనా, మీ బావకైనా, మీ నాయనకైనా నిజంగానే మీరు అహంకారం వదులుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజల మధ్యలో తిరిగి ఉండేవాళ్ళు. మీ నాయన ఇప్పటిదాకా ఫామ్ హౌస్కి రాకుండా ఫామ్ హౌస్లోనే ఉన్నాడంటే కారణం ఆ అహంకారమే. నేనేంది రేవంత్ రెడ్డి ముందు పోయి మాట్లాడేదేంది, నేనా రేవంత్ రెడ్డికి చెప్పేది సమాధానం అనే విధంగా నీ అహంకారంతోనే ఇవాళ ఈ తెలంగాణ సమాజానికి గతంలో నష్టం చేశారు, ఇప్పుడు కూడా ఇంకా నష్టం చేస్తూనే ఉన్నారు. ఇక మూడో అంశం, ఎస్ఎల్బీసీకి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఇష్యూని కూడా మీరు దాన్ని రాజకీయ కోణంలో వాడుకునే పబ్బం గడుపుకునేటువంటి పని చేస్తున్నారు. మీకు సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నేను. ఎస్ఎల్బీసీ జరిగినటువంటి విషయాన్ని ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి మా సోదరులు దాసోజు శ్రవణన్న చేసినటువంటి ఆనాడు మేమందరం కలిసి చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏం చెప్పింది, 3,890 కోట్లు మేము ఖర్చు పెట్టినాం ఎస్ఎల్బీసీకి అని చెప్పినారు. మరి 3,890 కోట్లు 3,890 కోట్లు ఖర్చు పెడితే మరి ఎందుకు పూర్తి కాలేదు? ఆనాడు ఈ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ అనేది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వము, ఆనాడు అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల యొక్క, ప్రజా సంఘాల యొక్క చొరవతోన ఆ కార్యక్రమం మొదలైంది. దాదాపు 43 కిలోమీటర్లో ఏషియాలోని అతిపెద్ద సొరంగం, అతిపెద్ద టనల్ ప్రాజెక్టుగా దీనికి పేరుండింది. ఇవాళ ఈ ప్రాజెక్టు డిజైన్ని దాదాపు 3,70,000 ఎకరాలకి డిజైన్ చేసినటువంటి ఎస్ఎల్బీసీది. దీనికి 1828 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ఖర్చు పెట్టి దాదాపు 54% కంప్లీట్ చేసింది. సో ఇలాంటి ప్రాజెక్టుని మీరు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఈ టన్నలు బోరింగ్ మిషన్గా అయిపోయింది అని చెప్పేసి దీనిని ఏం చేస్తున్నారు, శ్రీశైలం నక్కలగండి మరియు నక్కలగండి నుంచి పెండిపాకల ప్రపంచంలో అతిపెద్ద సొరంగ నిర్మాణంగా ఉన్నటువంటి దీనిని టీబీఎం టెక్నాలజీ వాడి దీనిని జేపీ ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకి ఒక రోజుకి 500 మీటర్ల వరకు తవ్వాలి అని చెప్పేసి ఆ రోజు దీనికి ప్రతిపాదనలు ఉంటే అక్కడ 100 నుంచి 150 మీటర్ల కన్నా ఎక్కువగా తవ్వకం జరగలేదు కాబట్టి ప్రాజెక్ట్ అన్నది లేట్ అయ్యింది. అటవీ శాఖ కనీసం మిషన్ చడిసప్పుడు కావద్దు, కనీసం డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఎలాంటి బోర్ కూడా వేసుకోవద్దని చెప్పేసి ఆనాడు అటవీ శాఖ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టు లేట్ అయ్యింది. తర్వాత మీరు అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే కర్నూలు వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం జలాలు టన్నల్లోకి రావడంతో 200 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఆ మిషన్లు చెడిపోవడం ద్వారా.
సో దీనికి నష్టం వాటిల్ని మీరు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జేపీ సంస్థ ఏం చెప్పింది, దీని యొక్క అంచనాలు పెంచి మాకు ఇవ్వండి అని చెప్పేసి దీని ఎస్కలేషన్ కాస్ట్ 2012 నుంచి అంచనా వేయమని చెప్పేసి ఇచ్చింది. సో ఇలా ఈ ప్రాజెక్టుని పూర్తిగా మీరు పక్కన పెట్టి దీని గురించి ఏమీ ఆలోచించకుండా మేము 3890 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటలు మరి అవి ఎవరి జేబుల్లోకి పోయినాయని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఆయన 13 కిలోమీటర్లు మేము దీనిని 13 కిలోమీటర్ల వరకు మేము తొమ్మినమని హరీష్ రావు గారు కూడా మాట్లాడుతున్నారు. మరి ఏమైంది తొమ్మితే? అవి ఎక్కడ పోయింది? అది ఎందుకు ఆ బేరింగ్లు అంతా కూడా తుప్పుపట్టిపోయినాయి? ఇవాళ ప్రమాదానికి కారణం ఏంటి? ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పూర్తిగా నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులు కోమటిరెడ్డి అన్న కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఇవాళ అక్కడే ఒక సాహసం చేస్తూ మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఆ జిల్లా మంత్రిగా అక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఇన్సిడెంట్ జరగగానే ఇమ్మీడియట్ అక్కడికి వెళ్ళి ఆ సొరంగం లోపలికి వెళ్ళి ఒక సాహసమైనటువంటి కార్యక్రమం చేసి అసలు నిజంగా ఏం జరిగింది, వాళ్ళకి ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి పూర్తి పర్యవేక్షణ చేసినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. మరి ఇవాళ ఇంత చేస్తూ అక్కడికి రేవంత్ రెడ్డి గారు పోలేదంటే పూర్తిగా రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం జరిగిందని గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఆ జిల్లా నుంచి పుట్టిన బిడ్డ అయినా కానీ అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పూర్తిగా అందరినీ కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ దానికి సంబంధించినటువంటి మంత్రులను అప్రమత్తం చేస్తూ కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాలు రాష్ట్రానివే కాకుండా కేంద్రం నుంచి కూడా తెప్పించి చేసినటువంటి ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. మరి మీరేం చేస్తున్నారు? మర్చిపోతే ఎట్లా? మీ నాయన ఏం చేసిండో తెలియదా ఈ సమాజానికి? మీకు ఇంత సోయి ఉంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరైన మాట్లాడేటువంటి మీకు మరి మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీ నాయన ముఖ్యమంత్రిగా ఎన్ని ఇన్సిడెంట్లు విజిట్ చేశాడు, ఎంతమంది దగ్గర పోయినాడు? ప్రగతి భవన్ వెళ్తే పాము గరుస్తుందేమని ప్రగతి భవన్ పట్టుకొని కూర్చున్నావు తప్ప, ఫామ్ హౌస్కి పరిమితమైనవు తప్ప ఒక్క ఇన్సిడెంట్ కన్నా పోయిన దాఖలాలు ఉన్నాయా? గంతెందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆయన ఊరి పక్కనే అని చెప్పినటువంటి మీకు ఇవాళ కరీంనగర్లో అంటే ఆ 10 సంవత్సరాల్లో జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2-3 ఇన్సిడెంట్లు మీకు గుర్తు చేస్తా. కరీంనగర్లో కొండగట్టులో జరిగినటువంటి యాక్సిడెంట్లో 60 మంది చనిపోతే మరి ఎందుకో పోలే మీ నాయన? గజ్వేల్కి సంబంధించినటువంటి స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి ఒక రైల్వే ట్రాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్లో మరి ఆ ఎమ్మెల్యేగా ఎందుకో మీ నాయన పోలేదు అక్కడికి? ఇంటర్మీడియట్ పిల్లలు మీ తప్పిదం వల్ల, మీరు చేసిన తప్పిదం వల్ల ఇంటర్మీడియట్ పిల్లలు 30 మంది చనిపోతే మరి ఎందుకో మీ నాయన పోలేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా? ఇవాళ నారాయణపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఉమ్మడి పాలమూరుని మీరు దత్తత తీసుకురు కదా, అక్కడ జరిగినటువంటి వలస కూలీల ఇన్సిడెంట్లో మరి ఎందుకో మీ నాయన పోలేదు? ఆడబిడ్డలు అత్యాచారం జరిగితే నడి ఒడ్డున ఇన్సిడెంట్ జరిగితే కూడా ఎందుకో మరి మీ నాయన పోలేదు? అంటే చెప్పనీక శ్రీరంగ నీతులు బాగానే ఉన్నాయి కానీ చేయనీక మాత్రం మాకు అలివి కాలేదు, కానీ మీరు మాత్రం చెయ్యాలి. ఇవాళ మాకు అధికారం కోల్పోయింది కాబట్టి మేము మిమ్మల్ని విమర్శిస్తాం అని అంటే ఇది తెలంగాణ సమాజం గమనిస్తుందని సోదరి కవిత గారికి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే మీ ఏమంటారు లిక్కర్ దందా చేసిన తర్వాత నుంచి మీ చిప్పు దొబ్బినట్టుగా ఉంది, నాకు అది అర్థమవుతుంది. ఎందుకనంటే అపరిచితురాలు లెక్క 10 సంవత్సరాలు జరిగినది మొత్తం అంతా మర్చిపోయి ఇవాళ ఫ్రెష్గా బయటకు వచ్చి ఈ రోజు నుంచి 10 సంవత్సరాలు జరిగిందంతా ఏమీ లేదు, లెక్కలకు లేదు, ఇప్పుడు జరిగేదే లెక్కలకు అనే విధంగా కవిత గారు మాట్లాడుతుంటే ఈ తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. ఇంకేం మాట్లాడినారు? యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు బతకనీకి వచ్చిన వాళ్ళు ఆ టన్నల్లో వాళ్ళు ఉన్నారు, మన రాష్ట్ర పరువు ఏం కావాలి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే అని మాట్లాడుతున్నారు. కరెక్ట్ అక్క, పరువు గురించి నువ్వే మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పరువును, ఆడబిడ్డల దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని నువ్వు ఏ దంద ద్వారా ఎట్లా తగలబెట్టినావో ఈ సమాజానికి తెలుసు. కాబట్టి మీరు మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది మాకి, మీలాంటి వాళ్ళు పరువుల గురించి మాట్లాడితే. కాబట్టి సోదరి కవిత గారు, మీరు రాజకీయ కోణంలో మీ అన్నకు మీ బావకు ధీటుగా నువ్వు యొక్క నాయకత్వాన్ని పెంచుకోవడం కోసము లీడర్షిప్ వాక్యంలో మీరు పోటీ పడుతున్నట్టుగా కనబడుతుంది తప్ప వాస్తవాలు మాట్లాడినట్టు కనిపిస్తలేదు. ఈ తెలంగాణ సమాజంలో ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 14 నెలల్లో 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన మాత్రమే ఉన్నారు. సో పూర్తిగా రివ్యూలు చేస్తూ కేంద్రాన్ని ఎప్పటికప్పుడు
కేంద్రం వాళ్ళను మంత్రులను కలుస్తూ ప్రధానమంత్రిని కలుస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఆయన ఎప్పుడు ఢిల్లీ పోయినా కూడా మోదీ దండం పెట్టినా పొర్లు దండాలు పెట్టినా మీరు ఏం చేసినా మీ స్వార్థం కోసమే, మీ ప్రాజెక్టుల కోసమే, మీ కేసుల కోసమే మీరు లాలూచిపడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 7 లక్షల కోట్ల అప్పు చేశారు తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటిది ఏమీ లేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి. సుంకిశాల పెద్దవాగు నుంచి మరి మాట్లాడింది ఆవిడ గారు. సో కవిత గారికి ఏమడదలుస్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీరు అధికారంలో ఉన్న నాడే కుంగింది. దానికి ఎవరు కారణం? మీరు కాదా? ఇవాళ సుంకిశాలకి దాని ప్రమాదం జరగడానికి కారణం మీరు కాదా? ఎస్ఎల్బీసీ ఇవాళ టర్ల జరగడానికి కారణం ఇది కాదా? 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి నువ్వు చేయాల్సిన పని చేయకుండా నీ తప్పిదం వల్ల నష్టం జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం ఎంతవరకు సబబు? ఇక పైనుంచి సుంకిశాలకు సంబంధించి ఒక యాక్టివిస్ట్ ఆర్టీఐ అడిగితే ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశము, మేము మీకు ఇవ్వలేమని చెప్పేసి ఆమె ఎటకారంగా మాట్లాడినట్టు అంశం. ఇక ఆర్టీఐల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే గతంలో నేను 10 సంవత్సరాలు ఆర్టీఐ యాక్టివిస్ట్గా నేను ఎన్నో అంశాల పట్ల మిమ్మల్ని అడిగిన. ఎన్నడైనా మీరు ఇచ్చినారా ఒక్కదానికైనా? ప్రతి విషయాన్ని మా పరిధిలో లేదు, ఇది మేము ఇవ్వలేము, ఇది భద్రత దృష్ట్యా మేము ఇవ్వలేమని మీరు చెప్పిచ్చినారు. రమ్మంటే ఎక్కడికి రావాలో పోనీ అమరవీరుల దగ్గరికి రా, నేను వస్తా. 10 సంవత్సరాలు నేను రాసిన ఆర్టీఐలో మీ ప్రభుత్వం మీరు అధికారంలో 10 సంవత్సరంలో ఎన్నిటికి మీరు సమాధానం ఇచ్చినారని చెప్పడానికి. ఇవాళ దాని చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. మల్లన్న సాగరు ముప్పు బాధితుల సందర్భంలో మీ నాయన వెళ్ళి హైకోర్టు జడ్జిని కలిసిన రోజు నేను ఆర్టీఐ ఆ రోజు అడిగాను. సో మీరు కలిసినటువంటి మినిట్స్ అసలు ఎజెండా ఏంటి అని అడిగినప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇది ఆర్టీఐ కాపీ నా దగ్గర ఉన్నటువంటి ఇది ఏంటి, కొన్ని విషయాల దృష్ట్యా మేము సమాధానము ఇవ్వలేమని చెప్పేసి 3 నెలల తర్వాత తిరిగి నేను ఎప్పుడుది ఆగస్టు 2019 ఆగస్టు 2వ తారీఖు నాడు మీరు నాకు రిప్లై ఇచ్చారు. నేను వేసింది ఎప్పుడు నేను జూలైలో వేసాను. 2 నెలలు తిరిగిన తర్వాత మీరు నాకు ఇది ఇచ్చినారు. సో దీంట్లో ఏముంది? ఏమీ లేదు, మేము ఇవ్వలేమన్నది ఒక దానికి మీరు ఇచ్చినటువంటి సమాధానం. ఇవాళ మీ యొక్క అంటే దాదాపు ఏమంటారు, చీఫ్ జస్టిస్ ఎప్పుడు 14, 17 ఏప్రిల్ అండ్ 4th మే 2019లో కలిసినారు. వీటికి సంబంధించినటువంటివి ఏంటివని చెప్పేసి మేము అడిగినప్పుడు దీనికి మీరు ఇచ్చినటువంటి సమాధానం ఇది. సో గురువింద సామెత లెక్క మీరు అన్ని సక్కపూస లెక్క పనిచేసిన, శుద్ధపూస లెక్క పనిచేసినామని, సత్తారిచంద్ర బిడ్డలకు అంబాసిడర్లమని, మేము బాగా చేసినామని, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవేం చేస్తలేడని చెప్తే మీకు సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నేను కవిత గారికి. ఇదే కాదండి, ఇవాళ ప్రగతి భవన్కి సంబంధించినటువంటి దానికి ఎంత ఎక్స్పెన్సివ్ చేశారు అవడితో కూడా మీరు ఇవ్వలే. ఆ రోజు భూములకు సంబంధించినటువంటి ఈడీ పరిధిలో ఉన్నటువంటి భూములను కూడా మీరు వేలం వేస్తే అలాంటి భూములకు సంబంధించినట్టు వివరాలు అడిగితే కూడా మీరు ఇవ్వలేదు. మీరు ఏ పని సరిగ్గా చేసిరని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దాచుకొని ఉన్నటువంటి బిజీ ప్రజా సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల మీకు ఎక్కడిది చిత్తశుద్ధి? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ప్రకారంగా వెళ్ళి మాట్లాడితే ఇవాళ మీరు మోదీతోన ఏం చేసుకొని వచ్చినారో మీ ఇద్దరి మధ్య దోస్తాను ఈ సమాజానికి అర్థమైపోతుందని మాట్లాడుతున్నారు. ఏం దోస్తాని? చీకటి ఒప్పంద దోస్తాని మీది. కాబట్టే కదా నిర్మలా సీతారామన్ ఆమె పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో అప్పుల పాలు చేసింది మీ నాయన అయితే ఒక్క మాట కూడా మీ నాయన గురించి మాట్లాడాలి. మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఇట్లా అయ్యిందని చెప్పి ఆమె ఒక మాట చెప్పకుండా, అది ఏ ప్రభుత్వం ఉంటే ఏంటి, తెలంగాణ రాష్ట్రం మాత్రం అప్పుల పాలైందని చెప్పేసి ఆమె మాట్లాడి చెప్పిన దాన్ని బట్టి అర్థమైపోతుంది మీ ఇద్దరి మధ్య దోస్తాన్ని ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది. ఇవాళ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు క్యాండిడేట్ని పెట్టకపోవడం బట్టి కూడా ఎవరికి మేలు చేస్తారో కూడా ఈ సమాజానికి అర్థమైపోయింది. ఇంకెందుకు నిన్న జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇవాళ మీకు క్యాండిడేట్ని నిలుపుకోకపోవడం బట్టి కూడా అర్థమైపోయింది కదా మీ దోస్తాన్ని ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది, ఎటువైపు వెళ్తుంది అన్న దానికి. కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఒక అవగాహనతోటి మాట్లాడితే బాగుంటుందని కవిత గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకొక విషయాన్ని మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీని ఆమె ఐరన్ లెగ్ పార్టీ అన్నది. ఐరన్ లెగ్ పార్టీ ఎట్లో చెప్పాలి? ఐరన్ లెగ్ ఎవరు?
మీరు ఐరన్ లెగ్ ఇవ్వాల. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు ఐరన్ లెగ్ మహిళ. ఎందుకు ఐరన్ లెగ్గు? నీవు లిక్కర్ దందా పెట్టినాక మీ నాయన పదవి ఊడింది, మీ నాయన ఫామ్ హౌస్కి పరిమితం అయినాడు. నువ్వు లిక్కర్ దందా చేయబట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఆయన ఇంటికి పరిమితం అయినాడు. నీ వల్ల 2 రాష్ట్రాలలో 2 ప్రభుత్వాలు కుప్పగొచ్చి రెండు పార్టీలను, ప్రభుత్వాలు కూలడం కాకుండా పార్టీలు కూడా తూడ్చుకుపట్టేగా ఐరన్ లెగ్ మహిళగా నువ్వు తయారైనవని ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మన దగ్గర మైక్ దొరికింది కదా, మనం ఏదైనా చెప్తే ఈ సమాజం నమ్ముతుందని, దానికి పైగా తెలంగాణ సమాజానికి నేను హెచ్చరిస్తున్నా అని చెప్పేసి ఆమె ఒక మాట చెప్తున్నారు. ఏమని? మళ్ళా తెలంగాణ సెంటిమెంటును రగలుస్తూ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రులు మన ఎట్లా మోసం చేసినారో తెలుసు కదా, మళ్ళా అలాంటి దొంగలు రాబోతున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఇవాళ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఒక హెడ్లైన్స్ని చూపించారు. మిస్టరీగా మరణాలు అని అన్నది. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు? జరిగిన వాస్తవాలు చెప్పినారు. ఇవాళ మన భూపాలపల్లిలో చనిపోయినటువంటి సోదరులు ఒక యాక్టివిస్ట్గా ఉన్నటువంటి తన భార్య ఏం చెప్పింది? కత్తులతో పొడిచి చంపినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ హస్తం ఉన్నది, పెద్ద నాయకుల హస్తం అనేది తన భార్యనే చెప్పింది కదా. అదే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా మేము అది చేస్తామని చెప్పారు. సో ఇవాళ ఒక హైకోర్టు జడ్జి సో అది అవుతున్న సందర్భంలో తను చనిపోయినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. వీటితో పాటుగా నిన్న ఇన్సిడెంట్లో అంటే ఆ రోజు ఏ డ్రగ్ విషయంలో మీ అన్న డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు కదా, బ్రాండ్ అంబాసిడర్గా. సో దానికి సంబంధించిన ఆ కేసులో కేదార్ అనే వ్యక్తి చనిపోయినాడు. సో వరుసగా ఇలాంటి బీఆర్ఎస్ పార్టీకి ఎటు చూసినా కూడా, ఏ వైపు ఆలోచించినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కేంద్రంగా కనిపిస్తూ ఈ హత్యలు, ఈ చనిపోయినటువంటి వాళ్లకు ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది కనపడుతుంది. అంటే ఆ మూలాలు దీని వెనక ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించారు. అంతే తప్ప ఏమంటారు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తనుపుకున్నట్టుగా దానిని కూడా ఇవాళ ఈ పేపర్ ఇంత పెద్ద కథనం రాసింది. మరి ఈ పేపర్ ఎవరిదో తెలుసు కదా, ఆ పక్క రాష్ట్రంలో ఎవరున్నారు, ఈ రాష్ట్రంలో ఎవరున్నారు, కేంద్రంలో ఎవరున్నారు. సో వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన కుట్రలు పంతునంటే కేసీఆర్ సచ్చినపాము కుట్రలు పనాల్సిన అవసరం ఏముందండి? ఇది సమాజానికి తెలియదా? మీరు చేసిన మోసాలు, మీ అహంకారానికి ప్రజలు మిమ్మల్ని ఇవాళ ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. పదే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసం ప్రజలకి నేను ప్రాధేయపడుతున్నా, అప్రమత్తం చేస్తున్నా. తెలంగాణ సమాజం ఆలోచించండి అని అంటే తెలంగాణ సమాజం ఆలోచించే మీకు కర్రగాల్చి వాత పెట్టినారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ప్రజలు అధికారం కట్టబెట్టారు. రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీ కోసము అహర్నిశలు పని చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము, ఈ ప్రజలకి జవాబుదారీతరంగా ఉంటాం తప్ప మీ యొక్క చౌకబారు మాటలకు, మీరు చేసే స్టేట్మెంట్లకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మాలాంటి వాళ్ళం సమాధానం చెప్తాం సరిపోతుందని నేను అనుకుంటున్నా. అందుకనే మరొకసారి సోదరి కవితమ్మ, లిక్కర్ దంద నుంచి బయటకు వచ్చి నీ మైండ్ దొబ్బినట్టుగా కనబడుతుందని చెప్పాల్సిన అవసరం. థ్యాంక్ యూ.